సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం పబ్లిక్ ఫైనాన్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఫస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ మైక్రో ఎకనామిక్ ట్రెండ్స్ గురించి చూసినాము. దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యూనిట్ వన్లో రెండు చాప్టర్స్, ఒకటి మైక్రో ఎకనామిక్ ట్రెండ్స్, రెండో చాప్టర్ ఇవాళ డిస్కస్ చేయబోయేది పబ్లిక్ ఫైనాన్స్. పబ్లిక్ ఫైనాన్స్ అంటే ఏం లేదు, గవర్నమెంట్ ఒక సంవత్సరంలో కన్సిడర్ చేయండి, ఫినాన్షియల్ ఇయర్ 2024-25 ఈ సంవత్సరంలో గవర్నమెంట్కి ఎంత ఆదాయం వస్తుంది, ఆదాయం రిసీట్స్, వచ్చిన ఆదాయంలో గవర్నమెంట్ దాన్ని ఎట్లా ఖర్చు చేయబోతుంది. బడ్జెట్కి వేరే పేరే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే డబ్బుల గురించి మొత్తం అంతా, డబ్బులు ఎట్లా వస్తున్నాయి, డబ్బులు ఎట్లా పోతున్నాయి, రైట్. సో దీని గురించి మాట్లాడేదే పబ్లిక్ ఫైనాన్స్. ఈ రిసీట్స్ అనేది చూసుకుంటే మనం రిసీట్స్ అయిన ఎక్స్పెండిచర్ అయినా రెండు రకాలు ఉంటుంది. ఒకటేమో రెవెన్యూ రిసీట్స్, ఇంకోటేమో క్యాపిటల్ రిసీట్స్. దీంట్లో కూడా బ్రాడ్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇంకోటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ రిసీట్స్ అని అంటే రెవెన్యూ రిసీట్స్ ఆర్ ద రిసీట్, ఇవి ఎట్లా రెవెన్యూ రిసీట్స్ అని అంటే రికరింగ్గా వస్తూ ఉంటాయి, రైట్. అండ్ ఇంకోటి క్యాపిటల్ రిసీట్స్ అనేది మూలధనం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్, పెన్షన్స్, అవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వెళ్తాయి. అంటే రికరింగ్గా ప్రతి సంవత్సరం అది ఖచ్చితంగా ఇవ్వాలి. వాటిని ఏమంటాం, కమిటెడ్ ఎక్స్పెండిచర్ అని కూడా అంటాం. వాటిని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. ఉద్యోగులకు ఇచ్చే శాలరీసు, పెన్షన్స్, ఇంకా ఇంకా వేరే ఏదైనా మనం ఇప్పుడు ₹1 పెడుతున్నామంటే రేపు ₹1 రాదు, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, అంటే రోడ్ల నిర్మాణానికి, ఇంకా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచడానికి చేసే ప్రతి దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఈ రెవెన్యూ రిసీట్స్ అనేది మనకు ఎట్లా వస్తాయి, బేసిక్గా గవర్నమెంట్కి డబ్బులు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్సెస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ చూస్తాం, లైక్ జిఎస్టీ, మనకి సేల్స్ ట్యాక్స్, కస్టమ్స్, డ్యూటీసు, ఇంకా సెంట్రల్ నుంచి వచ్చే గ్రాంట్స్, అవన్నీ మనం రెవెన్యూ రిసీట్స్లో ఇన్ డీటెయిల్గా మాట్లాడతాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రకారం చూస్తే మన బడ్జెట్ అరౌండ్ 2.91 lakh crores ఉంది. అంటే గవర్నమెంట్ ఖర్చు చేయబోయేది 2.91 లక్షల కోట్లు. గవర్నమెంట్కి ఎంత వస్తుంది, గవర్నమెంట్ ఎంత వస్తుంది అనేది ఇప్పుడు చెప్పలేమన్నమాట. అది నెక్స్ట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో దీని గురించి మాట్లాడతాం. పోయినసారి ఆల్రెడీ బడ్జెట్ అయిపోయింది కదా 2023-24లో. సో అప్పుడు ఎంత రిసీట్స్ వచ్చినాయి, ఎంత ఎక్స్పెండిచర్ అయింది అనేది ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మాట్లాడతాం. ఈ బడ్జెట్ 2.91 పెట్టినారు కదా, దీని గురించి నెక్స్ట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో వాస్తవానికి పెట్టింది ఇంత, కానీ గవర్నమెంట్కి వచ్చింది ఇంత రిసీట్స్, దాంట్లో ఎక్స్పెండిచర్ చేసింది ఇంత అనేది ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ ఇయర్ మాట్లాడతాం. సో ఈ సంవత్సరం ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఏంటి అని అంటే, పోయిన సంవత్సరం 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం ఎంత, గవర్నమెంట్ ఖర్చు చేసింది ఎంత. ఓకే. సో ఇది మనం ఇవాళ డిస్కస్ చేయబోయేది. సో ఇది బడ్జెట్, తెలంగాణ బడ్జెట్ ఎట్ గ్లాన్స్ ఇన్ 2024-25 మొన్న పెట్టిన బడ్జెట్. సో బేసిక్గా ఇది మొన్న పెట్టింది కాదు, ఇది ఇంటరిమ్ బడ్జెట్ వచ్చింది కదా ఫిబ్రవరిలో, అది అన్నమాట. అండ్ రీసెంట్గా వచ్చిన బడ్జెట్ కూడా నేను అప్డేట్ చేసినాను, అది కూడా చెప్పినాను కదా. ఇప్పుడు మనం దీంట్లో రెండు ఉంటాయి బడ్జెట్లో, ఒకటి వచ్చిన టోటల్ రిసీట్స్, ఇంకోటి టోటల్ ఎక్స్పెండిచర్. టోటల్ రిసీట్స్లో ఏముంటాయని చెప్పినాను, ఒకటి రెవెన్యూ రిసీట్స్, ఇంకోటి క్యాపిటల్ రిసీట్స్. టోటల్ ఎక్స్పెండిచర్లో ఏముంటుంది, ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇంకోటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. వీటితో పాటు లోన్స్ అండ్ అడ్వాన్సెస్, అంటే గవర్నమెంట్ ఇచ్చే లోన్స్, అడ్వాన్సెస్ కూడా మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందనే కన్సిడర్ చేస్తాం. దీంతో పాటు క్యాపిటల్ డిస్బర్స్మెంట్ కూడా ఎక్స్పెండిచర్లోనే కన్సిడర్ చేస్తాం. ఈ అన్నిటిని కలిపితే మనకు వచ్చేదే టోటల్ ఎక్స్పెండిచర్. దాంతోపాటు మనం రెవెన్యూ సర్ప్లస్ అని చూస్తాం, ఒక కొత్త టర్మ్, సర్ప్లస్ ఆర్ డెఫిసిట్. ఇంకోటి ఫిజికల్ డెఫిసిట్ ఆర్ సర్ప్లస్. ఇక్కడ రెవెన్యూ సర్ప్లస్ అనేది ఎందుకు రాసినారు అనేది పాయింట్ మనకు తర్వాత అర్థమవుతుంది. ఫిజికల్ డెఫిసిట్ అనేది రాసినారు ఎందుకు అనేది కూడా తర్వాత మనం డిస్కషన్లోకి వెళ్తే అర్థమవుతుంది.
సరే, ఇది ఇంటరిమ్ బడ్జెట్ గురించి. యాక్చువల్ బడ్జెట్ మొన్న 2024 జూన్ లాస్ట్ వీక్లో వచ్చిన యాక్చువల్ బడ్జెట్ అలొకేషన్ కూడా ఒకసారి చూద్దాం. సో ఇది తెలంగాణ బడ్జెట్ 24-25 దాదాపు 2,91,159 కోట్లకి బడ్జెట్ ఎస్టిమేషన్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది ఎస్ఎల్ఏలో, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో. ఇందులో మేజర్గా వ్యవసాయానికి, అగ్రికల్చర్ సెక్టార్కి ఇచ్చినది దాదాపు 72,000 కోట్లు. ఇది ఇంటరిమ్ బడ్జెట్లో అసలు ఇంతగానం చెప్పలేదు, ఎందుకంటే అప్పుడు వాళ్ళు క్రాప్ లోన్ వేవర్ని ఇది ఇప్పుడే చేసేస్తామని కన్సిడర్ చేయలేదో ఏమో. అప్పుడు వ్యవసాయానికి అంత లేదు. అప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఇంటరిమ్ బడ్జెట్లో చాలా ఎక్కువ ఉంటుండే కేటాయింపు. దీని తర్వాత ఎస్సీ సంక్షేమ శాఖానికి దాదాపు ఎస్సీ డెవలప్మెంట్ కోసం దాదాపు 33,000 కోట్లు. చూడండి ఇక్కడ 33,000 కోట్లు. ఫాలోడ్ బై ఇరిగేషన్ 22,000 కోట్లు. ఫాలోడ్ బై ఎడ్యుకేషన్ 21,000 కోట్లు. సారీ, ఇక్కడ థర్డ్ వచ్చేసి ఇది ఫస్ట్, ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్, నెక్స్ట్ ఎస్సీ డెవలప్మెంట్, థర్డ్ పంచాయతీరాజ్ 29,000 కోట్లు. దాని ఫోర్త్ వచ్చేసి నీటిపారుదల ఇరిగేషన్ అండ్ డెవలప్మెంట్కి, విద్యాశాఖ ఎడ్యుకేషన్కి వచ్చేసి ఫిఫ్త్. ఇవి టాప్ 5 చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇది నెక్స్ట్ రాబోయే బడ్జెట్ కదా. మనం విల్ ఫోకస్ ఆన్ టోటల్ రిసిట్స్ ఎంత వచ్చినాయి అండ్ దాంట్లో నుంచి ఎక్స్పెండిచర్ ఎంత వెళ్ళింది ఫర్ ఇయర్ 2023-24. అంటే ఇవి బడ్జెట్ ఎస్టిమేషన్స్, అది చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ మనం రెవెన్యూ రిసిట్స్ అంటే గవర్నమెంట్కి ఆదాయం ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. ఆదాయం ఎట్లా వస్తుంది గవర్నమెంట్ కనంటే దీని కంపోజిషన్ కనుక మనం చూస్తే, ఒకటి 4 వేస్గా వస్తాయి మనకు రెవెన్యూ, గవర్నమెంట్కి వచ్చే డబ్బులు. ఒకటి డైరెక్ట్గా ట్యాక్స్ వల్ల వస్తుంది, ఇంకోటి నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని అంటారు, ఇంకోటి షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్, ఇంకోటి గ్రాంట్ ఇన్ ఎయిడ్. ఈ ట్యాక్సెస్లో చూస్తే ట్యాక్స్ రెవెన్యూలో దీంట్లో ఇంకేమేమి ఉంటాయి అనేది కూడా ఇంకా ఇన్ డీటెయిల్ చూద్దాం మనం. ఓకే, సో ఈ రెవెన్యూ రిసీట్స్ వచ్చేసి మొత్తం టోటల్ చూసుకుంటే మనకు 2,05,602 కోట్లు వస్తాయి అని గవర్నమెంట్ ఎస్టిమేట్ చేసింది. ఎంత నుంచి దేని నుంచి ఎంత వస్తుంది అని అంటే ట్యాక్స్ రెవెన్యూ. దీన్నే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అని కూడా అంటారు. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అని కూడా అంటారు. ఇది దాదాపు 1,38,000 కోట్లు. దాని తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఫైన్ ద్వారా వచ్చే రెవెన్యూ. నాన్ ట్యాక్స్ కాకుండా ఫైన్స్ ఫామ్లో ఇంకా ఇతర ఫామ్లో వచ్చే రెవెన్యూని నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటాం. దాని తర్వాత షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ అంటే ఇప్పుడు మన స్టేట్ నుంచి కూడా మనం జిఎస్టీ కడతాం కదా, సెంట్రల్కి సపరేట్గా, స్టేట్కి సపరేట్గా, అట్లా వచ్చే ట్యాక్సెస్ని షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ అంటాం. ఇంకా గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయినా వేరే ఏదన్నా ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్ ఏదైనా లైక్ వరల్డ్ బ్యాంకు ఏదైనా డెవలప్మెంట్ కోసం ఇచ్చే గ్రాంట్స్ని మనం డబ్బుల్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటాం. రీసెంట్గా మీకు తెలిసే ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్గా ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ సిటీ కట్టేయడానికి సంవత్సరానికి 15,000 కోట్లు ఇస్తామని ఒప్పుకుంది. అది ఎయిడ్ అన్నమాట, గ్రాంట్ ఇన్ ఎయిడ్. అది సపరేట్గా ఆ స్టేట్కి ఇస్తుంది అలాగా. ఓకే, ఇవన్నీ కలిపితే మనకు 2,05,602 కోట్లు అవుతాయి. సో ఇది అన్నమాట రెవెన్యూ కంపోజిషన్. ఇది మనం పోయిన సంవత్సరానికి కంపేర్ చేసుకుంటే, అంటే పోయిన సంవత్సరానికి కూడా కాదు, ఇది కంపేర్ చేసింది 2020-21కి. ఒకసారి చూసుకోండి. సో ఇది డేటా అవుట్డేటెడ్ కాబట్టి అంత ఇంపార్టెంట్ అవసరం లేదు. కాకపోతే ఒక కంపారిటివ్ స్టడీ అయితే ఇచ్చినారు ఇక్కడ 2020-21 నుంచి 2021-22కి ఎట్లా ఉంది అనేది. ట్యాక్స్ రెవెన్యూ అన్నా, నాన్ ట్యాక్స్ రెవెన్యూ షేర్ అన్నా, షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ అన్నా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నా కూడా. సో ట్యాక్స్ రెవెన్యూ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, 2021లో ట్యాక్స్ రెవెన్యూ దాదాపు 66,650 కోట్లే, ఎందుకంటే అప్పుడు కోవిడ్ నడుస్తుంది. సో దానివల్ల ఇక్కడ ట్యాక్సెస్ అనేది తక్కువ వచ్చినాయి. దాని తర్వాత పెరిగింది, డ్రాస్టిక్గా పెరిగింది. దాదాపు 66,000 ఉంటే ఇది 91,000 కోట్లు అయింది ఒకటి సంవత్సరంలో. ఎందుకంటే అప్పుడు మార్కెట్ ఓపెనింగ్ అయింది, ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, ఎకానమీ నడుస్తుంది కాబట్టి. దాని తర్వాత 22-23 డేటా ఇవ్వలేదు. 23-24 చూసుకుంటే ఇది 91,000 కాస్త ఇప్పుడు గవర్నమెంట్ ఎస్టిమేట్ చేసింది
22, 23 కూడా ఉంది. ఇది అప్పుడు 1,00,000 అయింది. 1,00,000 కాస్త 1,18,000 అయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఎంత అనుకుంటుంది? 1,38,000 కోట్లు వస్తాయి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అని అంటుంది. ఎప్పుడన్నా ఈ 4 ట్యాక్సెస్లలో ఈ ట్యాక్స్ ఎక్కువ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది స్టేట్ ఇండిపెండెంట్గా వసూలు చేస్తుంది. ఈ ట్యాక్స్ ఎంత మంచిగా ఉంటే మనం వేరే వాళ్ళ మీద లైక్ ఇవన్నీ రావచ్చు రాకపోవచ్చు, సెంట్రల్ ట్యాక్సెస్ అన్నా గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నా, కానీ ఇవైతే ఖచ్చితంగా స్టేట్లో వచ్చేది కాబట్టి ఇవి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అని అంటాం. అది అన్నమాట. ఒకసారి ఇప్పుడు జనరల్ స్టేట్స్ రెవెన్యూ రిసీట్స్ టు జిఎస్డిపి రేషియో అని చూస్తాం. అంటే ఇప్పుడు మొత్తం ఈ రెవెన్యూ రిసీట్స్ మొత్తం కలిపితే ఎంత మనకి 2,05,000 కోట్లు కదా. ఈ రెవెన్యూ రిసీట్ టు జిఎస్డిపి రేషియో అనేది ఒకసారి కంపారిటివ్గా చూద్దాం. సో వాట్ డస్ ఇట్ ఇంప్లై అనేది చూస్తే మనం, అంటే రెవెన్యూ ఎంత వస్తే అంత మంచిది. రెవెన్యూ రిసీట్స్ అనేది ఎంత వస్తే అంత మంచిది. అది జీడిపి టు రెవెన్యూ రేషియో చూసుకుంటే మనది తెలంగాణది కంపారిటివ్లీ తక్కువ ఉంది. చూడండి 11.3%. మనం మొత్తం జిఎస్డిపిలో రెవెన్యూ రిసీట్స్ మనం కంపేర్ చేస్తే 11.3% మాత్రమే ఉంది. అది ఎంత ఎక్కువైతే అంత మంచిది. బీహార్ చూడండి, బీహార్లో దాదాపు 25% ఉంది రెవెన్యూ రిసీట్స్. బీహార్ అండ్ ఒడిస్సాలో కూడా 23% ఉంది. ఇండియా యావరేజ్గా చూసుకుంటే మనది 14.6% ఉంది. ఇండియా యావరేజ్ కంటే తెలంగాణ తక్కువ ఉంది. సోర్స్ కూడా ఇచ్చినారు ఇక్కడ, ఆర్బీఐ స్టేట్ ఫైనాన్సెస్ అని. ఓకే, సో అంటే ఈ విధంగా మనకు అంటే రెవెన్యూ రిసీట్స్ మనం ఏం చెప్పొచ్చు అని అంటే తెలంగాణలో అంత ఎక్కువ రావట్లేదు కంపారిటివ్లీ అదర్ స్టేట్స్ లైక్ బీహార్, ఒడిస్సా విచ్ ఆర్ ఇన్ ద టాప్. దాదాపు 25% రెవెన్యూ రిసీట్స్ వస్తున్నాయి ఏమంటారు ఆ స్టేట్స్కి. సో మనీ ఆ ట్యాక్స్ కలెక్షన్లో మనం కొంచెం వెనకబడినాం అనే పాయింట్ మనం ఇక్కడ నుంచి ఫిగర్ అవుట్ చేయొచ్చు. ఇంకోటి కంపోజిషన్ ఆఫ్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ చెప్పాను కదా. ఫస్ట్ ఇది స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అన్న స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అని ఉంటుంది, రైట్. సో దీంట్లో చెప్పాం కదా, జిఎస్టీ ఉంటుంది, సేల్స్ ట్యాక్స్ ఉంటుంది, అవన్నీ చూద్దాం. అంటే ఈ 1,38,000 ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయని చూద్దాం. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మన స్టేట్ నుంచి వస్తుంది కదా. మన స్టేట్లో జిఎస్టీ ఎంత ఉంది, సేల్స్ ట్యాక్స్ ఎంత ఉంది, అండ్ ఏమంటారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ నుంచి ఎట్లా వస్తుంది, ఎక్సైజ్ నుంచి ఎట్లా వస్తుంది అనేది మనం మళ్ళీ చూద్దాం, రైట్. సో ఇప్పుడు చూస్తే మనం ఎస్జిఎస్టీ అనేది దాదాపు ఇది 2021కి అండ్ ఇది 2022కి ఇది వచ్చేసి దాదాపు 28,917. ఇదే ఎక్కువ ఉంటుంది ఎస్జిఎస్టీ అనేది, ఫాలోడ్ బై సేల్స్ ట్యాక్స్. ఇట్లా కూడా క్వశ్చన్ అడగొచ్చు, డిసెండింగ్ ఆర్డర్ ఆర్ అసెండింగ్ ఆర్డర్లో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ జతపరచండి ఆర్ ఇన్ ఎనీ అదర్ ఫామ్. దాని తర్వాత స్టేట్ ఎక్సైజ్, సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్ చూడండి దాదాపు 17,000 కోట్లు వస్తుంది. సేల్స్ ట్యాక్స్, సేల్స్ అంటే ఏ సేల్ జరిగినా గవర్నమెంట్కి ఏదో ఎంతో కొంత ట్యాక్స్ వెళ్తుంది కదా, అది అన్నమాట. ఇంకా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీస్, ఈ ఫీజు వచ్చేసి 12,000 కోట్లు. స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫీజెస్ అర్థమైంది అనుకుంటా, ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరం లేదు. ఎక్కడ చేయాలో అక్కడ చేస్తాను ఖచ్చితంగా. మోటార్ వెహికల్ ట్యాక్స్ మనం ఆర్టీఏ, అది వచ్చేసి దాదాపు 4,381,000. ఓకే, సో ఇది మొత్తం కలిపితే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 2021-22కి మాత్రమే ఎస్సీఓలో ఉంది. సో ఒకవేళ ఇంకా లేటెస్ట్ డేటా ఏమైనా ఉంటే నేను అప్డేట్ చేస్తాను. చెప్పాం కదా ఇందాక 21-22లో దాదాపు 91,271 కోట్లు ఉంది. ఈ 2,000 ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఈ చిన్న కంపారిజన్ అన్నమాట. సో మోరార్లెస్ ఇదే ఆర్డర్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఎస్జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, మోటార్ వెహికల్ ట్యాక్స్ నుంచి. సో ఇవన్నీ కలిపితే మనకు 91,271 కోట్లు ఉంటుంది అన్నమాట. సో ఇది అన్నమాట మొత్తానికి. సో దీని ఎస్జిఎస్టీ షేర్ ఆఫ్ రెవెన్యూ రిసీట్స్ మొత్తంలో ఈ అన్నిటిని కలిపితే రెవెన్యూ రిసీట్స్ ఈ మొత్తంలో ఇదే దాదాపు 23% ఉంది. ఓకే, సో అది
అది రెవెన్యూ గురించి. ఇప్పుడు మనం ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడదాం. ఎక్స్పెండిచర్ కంపోజిషన్ చూస్తే మనం అంటే గవర్నమెంట్ ఇందాక మనం చూసినట్టు కంపోజిషన్ ఆఫ్ రెవెన్యూ, ఇప్పుడు మనం కంపోజిషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కూడా చూద్దాం. సో ఎక్స్పెండిచర్లో ఆల్రెడీ చెప్పినాను, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ అవుట్లే కూడా దీంట్లో చూపిస్తారు, లోన్స్ అడ్వాన్స్మెంట్, దీంతో పాటు క్యాపిటల్ డిస్పర్స్మెంట్, ఇవన్నిటిని కలిపి మనం టోటల్ ఎక్స్పెండిచర్ అంటాం. సో క్యాపిటల్ అవుట్లే అన్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్న ఒకటే. సో ఇది 2021-22 చూద్దాం, అదే డేటా అవైలబుల్ ఉంది కాబట్టి. ఇవన్నీ కంపారిటివ్, ఈ నెంబర్లతోటి కాదు మనకు మ్యాజిక్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, ఎందుకు అనేది రీజన్ వెనక చూసుకోవాలి. ఓకే, సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనే ఆబ్వియస్గా ఎక్కువ ఉంటుంది, 136,803 కోట్లు, ఫాలోడ్ బై క్యాపిటల్ అవుట్లే ఆర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే ఇవి ఓన్లీ డెవలప్మెంట్ పర్పస్కి. దీంట్లో మీరు ఎట్లా గుర్తుపెట్టుకోండి, శాలరీస్కి, పెన్షన్స్కి, మిగతా రోజువారి ఖర్చులకు అని చెప్పొచ్చు. సో లోన్స్ అండ్ అడ్వాన్స్మెంట్స్ ఫాలోడ్ బై క్యాపిటల్ డిస్పర్స్మెంట్, ఇది 2021-22కి. సో ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ మిగతావన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాకుండా ఉన్నవన్నీ ఏమంటారు, వాటిని మనం నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అంటాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్, ఎందుకంటే మనం వాటిని ప్యూర్గా డెవలప్మెంటల్ పనుల కోసమే వాడుతున్నాం. సో ద షేర్ ఆఫ్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అండ్ నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ చూస్తే మనం డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అనేది ఈ రెవెన్యూ దాంతో కంపేర్ చేసుకుంటే మన ఇండియా లెవెల్లో చూద్దాం. రైట్, ఫస్ట్ తెలంగాణది డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ నెట్ ఎక్స్పెండిచర్లో అంటే పెడుతున్న ఎక్స్పెండిచర్లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ వాల్యూ ఎంత ఉంది అంటే, ఒక 100 రూపాయలు గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది అనుకోండి, 100 రూపాయల్లో గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసం ఎన్ని రూపాయలు ఖర్చు చేస్తుందంటే 74 రూపాయలు డెవలప్మెంట్ కోసమే ఖర్చు చేస్తుంది. ఇండియా లెవెల్లో చూసుకుంటే ఇది 68 రూపీసే ఉంది. అండ్ లీస్ట్ వచ్చేసి కేరళ 51 రూపీస్. అంటే కేరళ ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయలో ఆటన మాత్రమే డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్కి, మిగతాదంతా నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్కి వెళ్తుంది అనమాట. ఈ నెంబర్ ఎంత మంచిగా ఉంటే అంత మంచిది. రైట్, సో ఇదొకటి ఇంకో కంపారిజన్. అండ్ కంపోజిషన్ ఆఫ్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎంత చెప్పినాను కదా, కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్. ఇట్ ఇన్క్లూడ్స్ సాలరీస్, పెన్షన్స్, ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, సో వీటిని కలిపి మనం కమిటెడ్ ఎక్స్పెండిచర్స్ అంటాం. అంటే ఇవి ఖచ్చితంగా నీకు డబ్బులు వస్తున్నా రాకున్నా గవర్నమెంట్ వీటికైతే ఖచ్చితంగా పే చేయాలి. శాలరీస్, పెన్షన్లు కట్టాలి ఎట్లాగో, ఎందుకంటే ఇవన్నీ కమిటెడ్. అప్పు తీసుకున్నావు, ఆల్రెడీ కమిటెడ్. పెన్షన్ ఆల్రెడీ వాళ్ళు చేసిపోయినారు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. శాలరీస్ చేస్తున్నారు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో అది వచ్చేసి దాదాపు కమిటెడ్ ఎక్స్పెండిచరు 21-22 ఆ టైంలో 1,20,000 కోట్లు ఉంటుండే. రైట్, సో ఇది దేంట్లో ఏది ఉంటుంది అని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లు ఏముంటుంది, దాంతోపాటు రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏముంటుంది, ఇది ఎక్స్పెండిచర్ అంత గురించి. ఇంతకుముందు మనం రిసిట్స్ గురించి కూడా చూసినాం. రిసిట్స్లో మళ్ళీ క్యాపిటల్ రిసిట్స్ ఎంత, రెవెన్యూ రిసిట్స్ ఎంత, ఇదంతా. ఇంకోటి ఇక్కడ కంపారిజన్, కమిటెడ్ ఎక్స్పెండిచర్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ రెవెన్యూ రిసిట్స్. అంటే వస్తున్న రెవెన్యూ రిసిట్స్ ఒక 100 రూపాయలు వస్తున్నాయి అనుకోండి మన గవర్నమెంట్కి. దీంట్లో కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఈ రోజువారీ ఖర్చులకి వెళ్ళే మన గవర్నమెంట్ పెట్టేదే దాదాపు 47 రూపీస్. రైట్, ఇది ఏంటి అని అంటే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, కమిటెడ్ ఎక్స్పెండిచర్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ రెవెన్యూ రిసిట్స్. ఓకే, సో ఇంతకుముందుది ఏంటిది, డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ నెట్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్. ఓకే, సో ఇది వచ్చేసి 75%. అండ్ ఈ వాల్యూ వచ్చేసి అంటే రెవెన్యూ కమిటెడ్ ఎక్స్పెండిచర్
టు ద రెవెన్యూ రిసీట్స్. వచ్చిన రెవెన్యూ రిసీట్స్లో మనం 47 రూపాయలు ఈ నాన్ డెవలప్మెంటల్ ఆర్ నాన్ కమిటెడ్ ఎక్స్పెండిచర్కి వెళ్తుంది అనమాట. ఈ వాల్యూ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, ఈ వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. తెలంగాణది వచ్చేసి 47 ఉంది, ఇండియా యావరేజ్గా చూసుకుంటే 56 ఉంది. కేరళ చూడండి, కేరళకు వచ్చే 100 రూపాయలల్లా సగం జీతంకే అయిపోతున్నది అన్నమాట. ఓకే, దాదాపు సగం ఎక్కడ, మోర్ దెన్ 3-4. సరేనా? ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసీట్స్ అండ్ క్యాపిటల్ రిసీట్స్. ఒక ఫిగర్ అయితే వస్తుంటుంది. మనం ఈ ఫ్లో చార్ట్ తోటి గుర్తుపెట్టుకుందాం లాస్ట్కి. సో దీనికి ముందు మనం ఇంకో 2 టర్మ్స్ మనకు తెలియాలి. ఒకటి రెవెన్యూ సర్ప్లస్ ఆర్ రెవెన్యూ డెఫిసిట్, ఇంకోటి ఫిజికల్ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్. ఫస్ట్ రెవెన్యూ సర్ప్లస్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఒకటి మనకు రిసీట్స్ ఉంటాయి గవర్నమెంట్కి వచ్చేది, ఇంకోటి గవర్నమెంట్ స్పెండ్ చేసేది ఉంటుంది ఎక్స్పెండిచర్. ఈ రిసీట్స్లో కూడా రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, ఇంకోటి క్యాపిటల్ రిసీట్స్ ఉంటాయి. ఈ ఎక్స్పెండిచర్లో కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇప్పుడు లెటస్ ట్రై టు డిఫైన్ వాట్ ఈస్ రెవెన్యూ సర్ప్లస్ ఆర్ రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ అంటే ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ రిసీట్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ రిసీట్స్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈస్ రెవెన్యూ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్. అంటే వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఒకవేళ ప్లస్ వచ్చిందనుకోండి, అప్పుడు మనం దాన్ని సర్ప్లస్ అంటాం. ఒకవేళ రెవెన్యూ ఈ రెండిట్లో డిఫరెన్స్ అంటే రిసీట్స్ తక్కువ వచ్చి మనకు ఎక్స్పెండిచర్ కనుక ఎక్కువ ఉంటే అప్పుడు మనకు ఆబ్వియస్ గేమ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది. దాన్ని మనం ఏమంటాం, డెఫిసిట్ అంటాం. ఏ డెఫిసిట్ అది? రెవెన్యూ డెఫిసిట్, రైట్? సో అది రెవెన్యూ డెఫిసిట్ ఆర్ సర్ప్లస్. ఒకవేళ మనం ఇది తీసుకోకుండా ఇది తీసుకున్నాం అనుకోండి, అంటే టోటల్ ఇఫ్ యూ టేక్ ద డిఫరెన్స్ ఆఫ్ టోటల్ రిసీట్స్ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ డెఫిసిట్ ఆర్ ఫిజికల్ సర్ప్లస్. సేమ్ ఒకవేళ ఈ రెండిట్లో డిఫరెన్స్ అంటే ఇది ఎక్కువ ఉండి ఇది తక్కువ ఉందనుకోండి, అప్పుడు మనకు ఆబ్వియస్గా పాజిటివ్ వస్తుంది. కాబట్టి దాన్ని మనం ఫిజికల్ సర్ప్లస్ అంటాం. ఒకవేళ ఇది తక్కువ ఉండి ఇది ఎక్కువ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా నెంబర్ నెగిటివ్ వస్తుంది. దాన్ని మనం ఫిజికల్ డెఫిసిట్ అంటాం. ఓకే, సో ఈ రెండు, ఈ ఫిజికల్ రెవెన్యూ అండ్ సర్ప్లస్ ఆర్ ఫిజికల్ డెఫిసిట్ ఆర్ సర్ప్లస్ అనేది మన బడ్జెట్ యొక్క హెల్త్ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే ఎట్లా ఉంది ఈ రెండు నెంబర్లు, రెండు సర్ప్లస్లో ఉంటే మంచిది. సర్ప్లస్లో ఉంది అంటే దాని అర్థం ఏంటి? మనకు వచ్చిన డబ్బులలో మనం ఖర్చులు తక్కువ చేస్తున్నాం. మనకు వచ్చే డబ్బులు ఆదాయం ఎక్కువ ఉంది, ఖర్చులు తక్కువనే అని అర్థం. ఇది ఇట్లా ఉంటే ఖచ్చితంగా పాజిటివ్ నెంబరే వస్తుంది మనకు. ఈ పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీస్తే రెండు సర్ప్లస్లో ఉంటే అది హెల్దీ ఎకానమీ అని దాని అర్థం. లేదు అని అంటే మనం వచ్చేదానికంటే రూపాయి కంటే రూపాయన్నర ఎక్కువ స్పెండ్ చేస్తున్నామని అర్థం. సో ఇప్పుడు మనం చూస్తే రెవెన్యూ డెఫిసిట్ ఆర్ సర్ప్లస్ మనం మాట్లాడుతున్నాం. అంటే రెవెన్యూ రిసీట్స్ మైనస్ రెవెన్యూ డెఫిసిట్ ఆర్ రెవెన్యూ సర్ప్లస్ అని అంటే ఇది డెఫిసిట్ కాదు, ఇక్కడ యాక్చువల్గా ఇది సర్ప్లస్ అయింది ఈసారి. రెవెన్యూ ఈ డిఫైన్డ్ యాజ్ డిఫరెన్స్ ఆఫ్ రెవెన్యూ రిసీట్స్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో మనం 2021-22కి మనం ఇది క్యాలిక్యులేట్ చేస్తే చూడండి, రెవెన్యూ రిసీట్స్ ఎంత ఉన్నాయి ఇప్పుడు మనకి 1,27,000 కోట్ల 465 1,27,469 కోట్లు ఉన్నాయి. దీంట్లో మనం
ఇది రెవెన్యూ రిసీట్స్. ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూస్తే ఇది ఎంత ఉంది, 1,36,803. ఈ రెండిట్లో డిఫరెన్స్ చూస్తే మనకు వచ్చేదే 9,334 కోట్లు. ఇది రెవెన్యూ డెఫిసిట్ ఆర్ సర్ప్లస్ అన్నమాట. రైట్, ఇక్కడ ఉంది రెవెన్యూ డెఫిసిటే, సారీ ఇక్కడ చూడండి, ఇది రెవెన్యూ డెఫిసిటే. ఎందుకంటే మనకు వచ్చేది ఎంత ఉంది చూడండి, ఇక్కడ వచ్చే రిసీట్స్ ఏమో 1,27,000, కానీ మనం ఖర్చు చేసింది 1,36,000 కోట్లు. సో కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇది రెవెన్యూ డెఫిసిట్లోనే ఉంది. ఎంత డెఫిసిట్ ఉంది, 9,334 కోట్లు రెవెన్యూ డెఫిసిట్లో ఉంది. అదే ఇప్పుడు మనం ఫిజికల్ డెఫిసిట్ అని చూస్తే ఇది డిఫరెన్స్ ఆఫ్ టోటల్ రిసీట్స్ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్. ఇక్కడ టోటల్, ఇక్కడ రెవెన్యూ మాత్రమే. ఇది బ్రాడర్ టర్మ్ అన్నమాట. ఫిజికల్ డెఫిసిటే వాడతాం బేసిక్గా మనం హెల్త్ ఆఫ్ ఎకానమీ చెప్పండి, ఆర్ హెల్త్ ఆఫ్ కంట్రీస్ ఎకానమీ అని ఏదని చెప్పాలి అని అంటే ఫిజికల్ డెఫిసిటే వాడతాం. ఎందుకంటే ఇట్ బ్రాడర్ టర్మ్, ఇట్ ఇన్క్లూడ్స్ బోత్ రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అండ్ రిసీట్స్. ఫిజికల్ డెఫిసిట్ మనం చూస్తే దీని ప్రకారం టోటల్ రిసీట్స్ ఎంత ఉన్నాయి చూడండి. టోటల్, ఇది టోటల్ ఎక్స్పెండిచర్. సో టోటల్ రిసీట్స్ వచ్చేసి, టోటల్ రిసీట్స్ ఇస్ సమ్ ఆఫ్ రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్ అండ్ క్యాపిటల్ రిసీట్స్. ఈ రెండింటిని కలిపితే మనకు టోటల్ రిసీట్స్ వస్తాయి. అదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూసుకుంటే టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినారు, రైట్. సో ఇది మైనస్ ఇది చేస్తే, మనకు దాదాపు 46,649,000 కోట్లు ఉంది, రైట్. మన ఇండియన్ ఎకానమీకి తెలంగాణ ఎకానమీకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెవెన్యూ డిఫిసిట్ అనేది మామూలుగా తక్కువ ఉంటుంది, వెరాజ్ ఫిజికల్ డెఫిసిట్ అనేది ఎప్పుడన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫిజికల్ డెఫిసిట్ అనేది మనం మాట్లాడేది టోటల్ గురించి, అంటే టోటల్ రెవెన్యూ మాట్లాడుతున్నాం, టోటల్ ఎక్స్పెండిచర్ మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ నెంబర్ ఖచ్చితంగా ఎప్పుడన్నా దీనికంటే ఎక్కువనే ఉంటుంది, అట్లా గుర్తుపెట్టుకోండి. ఇది అన్నమాట. సో ఇది గత 3 సంవత్సరాలది ఎట్లా ఉంది తెలంగాణ ఎకానమీ యొక్క హెల్త్ అని చూస్తే మనం 2020-21లో మనకు రెవెన్యూ, ఇది మనం మాట్లాడేది రెవెన్యూ డెఫిసిట్లో ఉంది. దాని తర్వాత మళ్ళీ 21-22లో కూడా రెవెన్యూ డెఫిసిట్ ఉంది. సేమ్ రీజన్, ఎందుకంటే ఇక్కడ కోవిడ్ ఉంది. దాని తర్వాత 22-23లో వచ్చేసి రెవెన్యూ కొంచెం సర్ప్లస్కి వచ్చింది. సో ఇప్పుడు కూడా 2023-24లో కూడా రెవెన్యూ సర్ప్లస్లోనే ఉంది, రైట్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అన్నమాట. 20-21 ఏమో నెగిటివ్ అంటే డెఫిసిట్, 21-22 కూడా నెగిటివ్ డెఫిసిట్, 22-23 వచ్చేసి పాజిటివ్ సర్ప్లస్. ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ ఇన్ డీటెయిల్ నెంబర్ ఎంత ఉంది, 2022-23కి ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి, ఇది డైరెక్ట్ డెఫిసిటే ఇంకా ఇచ్చేసినారు, రైట్. ఇది ప్రతి సంవత్సరం ఫిజికల్ డెఫిసిట్లోనే ఉంటుంది. సో దీనికోసమే ఒక చట్టం కూడా తెచ్చినారు సెంట్రల్ గవర్నమెంట్లో, FRBM యాక్ట్ అని. FRBM యాక్ట్ 2003. FRBM అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు తెచ్చినారన్నమాట. ఈ చట్టం ప్రకారం ఏంటి అని అంటే, ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ గవర్నమెంట్ టు లిమిట్ ద ఫిజికల్ డెఫిసిట్ టు జీడిపి రేషియో బై అబౌట్ 3%. అంటే ఫిజికల్ డెఫిసిట్ అనేది జీడిపిలో 3% కంటే తక్కువ ఉండాలి అనేది చట్టం. కానీ ప్రతి సంవత్సరం దీంట్లో లూప్ హోల్ చూసుకొని గవర్నమెంట్, మామూలుగా ఇండియాది అయితే ఈ రేషియో ఫిజికల్ డెఫిసిట్ టు జీడిపి రేషియో ఒక 5% అట్లా ఉంటుంది. తెలంగాణది పోయిన సంవత్సరం తీసుకుంటే 3.6% అట్లా ఉంటుంది. సో ఏదో ఒక రీజన్ లైక్ కోవిడ్ అని చూపించడమో, లేకపోతే వెల్ఫేర్ ఎక్కువ చేస్తున్నాం అని చూపించడమో, అట్లా ఏదో లూప్ హోల్ చూపించి మేనేజ్ చేస్తున్నారు, రైట్. సో హెల్దీ ఎకానమీ అని అంటే మన ఫిజికల్ డెఫిసిట్ టు జీడిపి రేషియో షుడ్ బి less than 3%. సో ఇక్కడ చూడండి తెలంగాణది పోయిన సంవత్సరం
22-23 వచ్చేసి 2.5%. సో దానికి ముందు ఫస్ట్ వచ్చినప్పుడు 1.9 ఉండే. సో ఈ ఈ ఒకసారి దీన్ని మనం ఒకసారి గ్రాఫ్ రూపంలో చూస్తే ఇట్లా ఉంటుంది అనమాట. ఇనిషియల్గా 1.9, దాని తర్వాత 3.3. సో ఇవన్నీ 3 కంటే ఎక్కువ అన్నీ విత్ ఇన్ ద లిమిట్ కాదు అని దాని అర్థం. లెస్ దెన్ 3 ఉంటే వీఆర్ బైడింగ్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అని అర్థం. పోయినసారి 2.5, ఈసారి 23-24కి ఇది 3.6% ఉంది. సరేనా? నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్ టు జిఎస్డిపి రేషియో, అదే ఇప్పుడు చెప్పింది. సో మన తెలంగాణ వచ్చేసి ఈ సంవత్సరం 22-23-24కి వచ్చేసి 4.1%గా ఉంది. ఇవన్నీ షుడ్ బి లెస్ దెన్ 3% ఉంటే మంచిది. సో ఒడిస్సా ఈజ్ డూయింగ్ బెటర్. ఇది నెగిటివ్లో ఉంది, అంటే ఫిజికల్ డెఫిసిట్ అనేది చాలా బాగుంది అని దాని అర్థం. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ సీ జార్ఖండ్, ఇవన్నీ కంట్రీస్ ఇండియా యావరేజ్ వచ్చేసి 2.73%. ఓకే. సో నెక్స్ట్ డెట్ గురించి మాట్లాడుతుంటే డెట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి టోటల్ డెట్, ఇంకోటి అవుట్ స్టాండింగ్ డెట్ అని. సో అది చూద్దాం. అవుట్ స్టాండింగ్ డెట్ అని అంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ద్వారా తెచ్చింది మాత్రమే అవుట్ స్టాండింగ్లో చూపిస్తారు. కానీ మిగతా ఇంకా చాలా విధాలుగా గవర్నమెంట్ అప్పు తెచ్చుకుంటుంది. లైక్ ఎస్పీవీస్ పేరు మీద గవర్నమెంట్ లోన్ రేజ్డ్ బై ఎస్పీవీస్, స్పెషల్ పర్పస్ వెహికల్స్ అని అంటారు దీన్ని. సో దీంట్లో ఏంటి అని అంటే గవర్నమెంట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్ జెన్కో ఏదో ఉందనుకోండి, వీళ్ళకి ఏదో అవసరం ఉంది కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు ఏదన్నా దానికి, గవర్నమెంట్కి ప్రపోజల్ పెడతారు, మేము ఇట్లా చేయాలి అని అనుకుంటున్నాం కానీ మాకు లోన్ కావాలి అని. సో గవర్నమెంట్ అప్పుడు ఏం చేస్తుంది, ఏదైనా బ్యాంక్ దగ్గర గవర్నమెంటే కోలాటరల్గా పెట్టి ఈ డబ్బులు తీసుకొస్తుంది వాటి కోసం, టీఎస్ జెన్కో కోసం, డెవలప్మెంట్ కోసం. వాటిని ఎస్పీవీస్ అంటారు, స్పెషల్ ప్రొటెక్షన్ వెహికల్స్, స్పెషల్ పర్పస్ వెహికల్స్ అని అంటారు. సో ఇక్కడ గవర్నమెంట్ వాట్ ఈస్ ఏ గ్యారంటీ ఇస్తుంది అన్నమాట ఈ లోన్స్కి. అంటే అది ఇంకోటి ఏంటి అని అంటే గవర్నమెంట్ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ బై ఎస్పీవీ అండ్ సర్వీస్డ్ బై దెమ్. గవర్నమెంటే తెచ్చిస్తుంది కానీ గవర్నమెంట్ దీనికి రెస్పాన్సిబుల్ కాదు. ఏదైతే పర్పస్ కోసం తీసుకొచ్చినారో వాళ్ళే కట్టాలి ఆ డబ్బులు అని దాని అర్థం. ఇక్కడ ఏంటి, గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది, అంటే మేమే కడతాం ఒకవేళ వాళ్ళు కట్టకపోతే అని. ఇంకోటి ఏంటి అంటే నాన్ గ్యారంటీడ్ లోన్స్, గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వదు వీటికి, అయినా స్టిల్ అది మన స్టేట్ ప్రజల కోసం తీసుకున్న అప్పే కాబట్టి దాన్ని మనం టోటల్ డెట్లో చూపిస్తాం. అదే టోటల్ డెట్ మొత్తం ఎంత వస్తుంది అని అంటే 6,71,757 కోట్లు. సో ఇంత నెంబర్ ఉంది అనమాట. దీంట్లో ఎఫ్ఆర్బిఎం ప్రకారం గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ డైరెక్ట్గా 3,89,673 ఎస్పీవీస్ కింద 1,75,000 గవర్నమెంట్ లోన్స్ బై ఎస్పీవీ బట్ సర్వీస్డ్ బై విచ్ ఎవర్ ద పార్టీ దట్ టేక్స్ ద లోన్. అండ్ దాంతోపాటు నాన్ గ్యారంటీ లోన్స్ వచ్చేసి ఒక 60,000 కోట్లు. ఇట్లా మొత్తం కలుపుకుంటే ఇది గత 10 సంవత్సరాలలో మనకు స్టేట్ ఫామ్ అయిన కాడ నుంచి చూసుకుంటే ఇంత అప్పు ఉంది అనమాట. ఇది పర్ హెడ్ తీసుకుంటే ఇది దాదాపు అరౌండ్ 1,70,000 కోట్లు వరకు ఉంటుంది పర్ హెడ్, అంటే ఈ మొత్తాన్ని బయట పాపులేషన్ వేస్తే. సో స్టేట్ ఫామ్ అయినప్పుడు అది వచ్చేసి ఒక 22,000 కోట్లేమో ఉంటుండే ఈ అప్పు. స్టేట్ ఫామ్ అయినప్పుడు ఈ మొత్తం అప్పు టోటల్ అప్పే ఒక 72,000 కోట్లేమో ఉంటుండే. ఇప్పుడు ఇది ఇంత పెరిగింది, 6,71,000 కోట్లు. సో ఇది డెట్ పరిస్థితి ఆఫ్ తెలంగాణ అన్నమాట. సో అవుట్ స్టాండింగ్ డెట్ టు జిఎస్డిపి రేషియో అనేది కూడా ఇంకోటి ఎఫ్ఆర్బిఎం ప్రకారం ఏమంటారు అంటే లెస్ దెన్ 25% ఉండాలి అని. అంటే మొత్తం తీసుకొచ్చిన మొత్తం డెట్ అనేది ఇట్ షుడ్ బి అవుట్ స్టాండింగ్ మొత్తం డెట్ కాదు, అవుట్ స్టాండింగ్ డెట్ ఎఫ్ఆర్బిఎం కింద తీసుకొచ్చిన డెట్ వచ్చేసి షుడ్ బి లెస్ దెన్ 25%. సో తెలంగాణది వచ్చేసి ఎంత ఉంది, అరౌండ్ 27.8%. ఫస్ట్లో ఉన్నప్పుడు తక్కువనే ఉంటుండే, 2014-15 ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నాం కదా రోజుకి, కాబట్టి ఈ అప్పులు కూడా పెరిగినాయి అన్నమాట.
సో టోటల్ అవుట్స్టాండింగ్ లయబిలిటీస్, సో టోటల్ అవుట్స్టాండింగ్ లయబిలిటీస్ టు యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి. సో ఇది కూడా ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. మన తెలంగాణది వచ్చేసి 27.9%, లెస్ దాన్ 25% ఉంటే బాగుంటుంది అన్నమాట, రైట్. సో ఇది టోటల్ అవుట్స్టాండింగ్ లయబిలిటీస్ టు ద జిఎస్డిపి రేషియో. ఇండియాది వచ్చేసి యావరేజ్ 31.6, తెలంగాణ 27.9, మహారాష్ట్ర వచ్చేసి పర్ఫార్మింగ్ వెల్ అన్నమాట 19.5% తోటి, రైట్. సో ఇది డెట్ సినారియో. ఇంకోటి ఇంట్రెస్ట్ పేమెంట్ టు రెవెన్యూ రిసీట్స్. ఇందాక మనం చూసాం కదా, కమిటెడ్ ఎక్స్పెండిచర్లో ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది కూడా ఒక మేజర్ అమౌంట్ మనం ప్రతి సంవత్సరం గవర్నమెంట్ పే చేసేది. ఇది ఇండియా లెవెల్లో అయితే ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది మనకు దాదాపు 20% దాకా ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో చూపించేది దాదాపు 20%. సో అంత ఎక్కువ జస్ట్ ఇంట్రెస్ట్కి వెళ్ళిపోతుందంటే చూడండి సిచ్యువేషన్ ఎట్లా ఉందో. సో తెలంగాణది వచ్చేసి 15%, ఓకే, అండ్ ఇండియాది వచ్చేసి ఎగ్జాక్ట్గా 14.4%. ఇది 23-24 రీసెంట్ బడ్జెట్, 24-25ది నేను చెప్పింది అది 20 రూపీస్ అనేది రీసెంట్ బడ్జెట్లో 1 రూపీ ఎట్లా వస్తుంది, 1 రూపీ ఎట్లా పోతుంది అనేది చూస్తే మనం ఆ లెక్క అన్నమాట, అది 20%, రైట్. అండ్ ఈ నెంబర్లు అనేది ఒక్కొక్క ఏజెన్సీని బట్టి మారుతాయి బేసిక్గా. ఇప్పుడు వీళ్ళు మనం ఇక్కడ మాట్లాడేది ఆర్బీఐ స్టేట్ ఫైనాన్స్, దాని ప్రకారం మాత్రమే ఇదంతా. ఒకవేళ వేరే ఏదన్నా ఏజెన్సీ రీసెర్చ్ చేసి రిపోర్ట్ వేస్తే అది మళ్ళీ వేరే ఉంటుంది. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు వాట్ టైప్ ఆఫ్ సోర్స్ అనేది కూడా ఇది మారిపోతుంది. సో మోస్ట్లీ గవర్నమెంట్ ఇది ఆర్బీఐ కాబట్టి ఇదే జెన్యూన్ డేటా కాబట్టి ఇదే కన్సిడర్ చేస్తుంది. ఈ ఇంట్రెస్ట్ పేమెంట్స్ టు రెవెన్యూ రిసీట్స్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ప్రస్తుతానికి ఇండియా జనరల్ది 14.4% ఉంది, తెలంగాణది 15% ఉంది. సో దీని మీద అంటే అప్పులు బాగున్నాయి అని దాని అర్థం. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 22-23కి. సో ఇది మొత్తం మనం ఒకసారి ఎట్ ఎ గ్లాన్స్ చూసి వే ఫార్వర్డ్ కూడా చూద్దాం పబ్లిక్ ఫైనాన్స్కి. ఫస్ట్ మనం మాట్లాడినాం మొత్తం రిసీట్స్, దాని తర్వాత ఎక్స్పెండిచరు. సో ఇవాళ మొత్తం మాట్లాడుకుంది. దీంట్లో మళ్ళీ రెవెన్యూ, ఇంకోటి క్యాపిటల్ రిసీట్స్, దీంట్లో మళ్ళీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇంకోటి రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఈ రెండింటిని డిఫరెన్స్ని మనం రెవెన్యూ డెఫిసిట్ ఆర్ సర్ప్లస్ అన్నాం. ఈ రెండింటి డిఫరెన్స్ని మనం ఫిజికల్ డెఫిసిట్ ఆర్ సర్ప్లస్ అన్నాం. వీటిలో మనం ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎట్లా వస్తుంది అనేది చూసినాం. ఎస్ఓటిఆర్, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ నుంచి వస్తుంది, సెంట్రల్ ట్యాక్సెస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇవన్నీ మనం చూసినాం. మళ్ళీ ఇన్ డీటెయిల్గా ఎస్ఓటిఆర్ చూసినాం. అంటే స్టేట్కి ఎట్లా వస్తుంది, ఒకటి జిఎస్టీ నుంచి వస్తుంది, సేల్స్ నుంచి వస్తుంది, దాని తర్వాత ఎక్సైజ్ నుంచి వస్తుంది, దాని తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి వస్తుంది, దాని తర్వాత లాస్ట్ది వచ్చేసి గవర్నమెంట్కి వచ్చేది ఇది ఏమంటారు, స్టాంప్స్. బ్రెయిన్ ఆగిపోతుంది అప్పుడప్పుడు. మోటార్ వెహికల్ ట్యాక్స్, లాస్ట్ది వచ్చేసి మోటార్ వెహికల్ ట్యాక్స్, రైట్. సో వీటి షేర్ కూడా మనం మాట్లాడినాం. దాని తర్వాత రెవెన్యూ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ చూసినాం గత 3 సంవత్సరాలది. దాంతోపాటు ఫిజికల్ డెఫిసిట్ కూడా చూసినాం ప్రీవియస్గా 4 ఇయర్స్ది. ఎఫ్ఆర్బిఎం ప్రకారం ఇది లెస్ దెన్ 3% ఉండాలని చూసినాం. దీంతోపాటు స్పెషల్గా లాస్ట్కి మనం డెట్ చూసినాం. డెట్లో మళ్ళీ అవుట్ స్టాండింగ్ డెట్, టోటల్ డెట్ చూసినాము. అవుట్ స్టాండింగ్ డెట్ జిఎస్డిపి రేషియో మనది 27.6% ఉంది, రైట్. సో దీంట్లో మనం ఎక్స్పెండిచర్లో చూసుకుంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంది, దీన్నే మనం నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అని కూడా అంటాం. అండ్ ఇంకోటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది, దీన్ని మనం డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అంటాం. డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ టు నెట్
నెట్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ రేషియో వచ్చేసి మనది 75% ఉంది. అండ్ ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్ టు రెవెన్యూ రిసీట్స్ ఈ వాల్యూ వచ్చేసి మనకి అరౌండ్ 46% ఏముంది. సో ఇదంతా మనం చూసినాం ఇన్ డీటెయిల్గా. అండ్ డెట్ మొత్తం 4 అవుట్స్టాండింగ్ డెట్ మొత్తం టోటల్ డెట్ వచ్చేసి 6,71,000 కోట్లు ఉంది. 6,71,000 కోట్లు ఉంది. అండ్ ప్రీవియస్గా ఇది ఎంత ఉండే 2014లో వచ్చినప్పుడు అనేది కూడా కంపారిజన్ చూసినాం. దీనివల్ల పర్ క్యాపిటా డెట్ కూడా చాలా పెరిగింది. దాదాపు 8.4 టైమ్స్ 8.4 ఫోల్డ్స్ పర్ క్యాపిటా డెట్ అనేది పెరిగింది, రైట్. సో ఇవన్నీ అన్నమాట మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసింది. సో దీంతోపాటు వీళ్ళు వే ఫార్వర్డ్ ఇచ్చినారు. అంటే పబ్లిక్ ఫైనాన్స్ ఇప్పుడు మాట్లాడినాం కదా, ఇంత ఇబ్బందుల్లో ఉంది, ఇంత కష్టాల్లో ఉంది. సో దీన్ని మనం గాడిలో పెట్టడానికి, ఒక స్టేబుల్గా చేయడానికి ఎకానమీని ఏం చేస్తే మంచిది అనేది కొన్ని ఇచ్చింది. గ్రూప్ 1కి ఇంపార్టెంట్ ఈ థీమ్స్. ఫస్ట్, డెప్ట్ మేనేజ్మెంట్ అండ్ రిడక్షన్ స్ట్రాటజీస్. డెట్ని మేనేజ్ చేసుకోవాలి అండ్ డెట్ తగ్గించుకోవాలి. ఎందుకంటే చూసినారా, ఇంట్రెస్ట్ పేమెంట్ టు రెవెన్యూ రిసీట్స్ వచ్చేసి ఇంట్రెస్ట్ అంటే వచ్చిన రూపాయల మనం ఇంట్రెస్ట్ కడుతుంది 15,000, 15 రూపాయలు దానికే పోతుంది. కాబట్టి అంటే అంటే నెక్స్ట్ వచ్చి ఇప్పుడు చేసిన ఏం లేదు, దానికి ఆల్రెడీ అయిన అప్పుకి కనీసం ఫ్యూచర్లో వచ్చే అప్పన్నా కొంచెం తక్కువ రేటుకు ఎక్కడైతే వస్తుందో అక్కడి నుంచి తేవాలి. ఇక్కడే ఒకటి చెప్పినారు, కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఎంత వడ్డీతోటి తెచ్చినారు ఆ డబ్బులు, అది కూడా ఇంత డీటెయిల్గా మెన్షన్ చేసినారు. సో మామూలుగా ఏ గవర్నమెంట్కైనా అరౌండ్ ఒక 6 to 8 ఆర్ లెస్ దెన్ ఈ రేంజ్లోనే అప్పు దొరుకుతుంది. మనకు అయితే ఎక్కువ ఉంటుంది, మోర్ దెన్ 12. ఇంకా ఊర్లలో చూసుకుంటే 24% అట్లా, కానీ గవర్నమెంట్కి తక్కువకి ఇస్తుంది. సో కాళేశ్వరానికి దాదాపు 10.98%. ఇది చాలా ఎక్కువ. 10.98% అంటే ఏదో గవర్నమెంట్ పర్పస్ కాకుండా ఏదో ఒక మనం కమర్షియల్గా తీసుకొచ్చిన వడ్డీ ఇది. 10.98% అంటే. సో అంటే ఇట్లాంటి ప్రాజెక్టులకు, పెద్ద పెద్ద ప్రాజెక్టులకు తీసుకున్నప్పుడు మనం 1% తగ్గినా కూడా ఇట్ డిఫర్స్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అనమాట. సో అది మనం చూసి తీసుకోవాలి. నెక్స్ట్ తీసుకునే ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఒకటి ఇచ్చినారు. దాని తర్వాత ఎన్హాన్స్డ్ రెవెన్యూ మొబిలైజేషన్. చూసాం కదా, మనం రెవెన్యూ రిసీట్స్ టు జిఎస్డిపి రేషియోలో 46% మాత్రమే ఉంది. ఇది బీహార్ అట్లాంటి రాష్ట్రాలల్లో ఇది రెవెన్యూ రిసీట్స్ టు జిఎస్డిపి రేషియో ఇంకెంత కూడా లేదు, మనది 14% అనుకుంటాను, రైట్. సో ఇది అంటే వచ్చే డబ్బులు కొంచెం పెంచుకోవాలి మనం. స్టేట్ నుంచి వచ్చే రెవెన్యూ అయినా, సెంట్రల్ నుంచి వచ్చే రెవెన్యూ అయినా, సెంట్రల్ నుంచి వచ్చే ఎయిడ్స్ ఫామ్లో గ్రాంట్ ఇన్ ఎయిడ్లో వచ్చేది, అది కూడా మనం ఎక్కువ పెంచుకోవాలి అని అంటున్నారు. సో దట్ మనకు దానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయని. ఎక్స్పెండిచర్ రేషనలైజేషన్ అంటే చూసి ఖర్చు పెట్టాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిటిక్గా చెప్తున్నాను, లాస్ట్ అది దళిత బంధు ఉంది, ఆర్ రైతు బంధు అందరికి ఇస్తున్నారు. ఎందుకు? అందరికి అవసరం లేదు కదా, ఎవరికైతే కావాలో వాళ్ళకే ఇస్తే వాళ్ళే బెనిఫిట్ అవుతారు. సినిమా హీరోలకు వీళ్ళకి అవసరం లేదుగా. చిన్న ఎగ్జాంపుల్ అంతే. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ మీద పెడితే బాగుంటుంది, ఎందుకంటే రిటర్న్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్డిపి అని, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, రోడ్ నాలా డెవలప్మెంట్, బేసిక్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచే ఏదన్నా చేస్తే దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. వీటి వల్ల రిటర్న్స్ వస్తాయి మనకి. సమ్ ఆర్ ద అదర్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ వల్ల డైరెక్ట్గా మనకైతే ఫస్ట్ టోల్ ఫామ్లో వస్తుంది. దాని తర్వాత లాజిస్టిక్స్ పెరిగితే ఇండైరెక్ట్గా కంట్రీ ఆ స్టేట్ యొక్క ఎకానమీ పెరిగినట్టే. అండ్ రోడ్ ఫెసిలిటీని చూసి ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి. సో ఇట్లా చాలా ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట ఇట్లాంటి వాటి వల్ల. సో అట్లాంటి వాటి మీద పెడితే మనకు రిటర్న్స్ వస్తాయి ఫ్యూచర్లో అనేది రాయాలన్నమాట. ఓకేనా? సో ఇది చాప్టర్ 2 ఆఫ్ యూనిట్ 1, దట్ ఈస్ పబ్లిక్ ఫైనాన్స్. థ్యాంక్ యూ.